అంటే మళ్ళీ నెక్స్ట్ సోర్స్ కోసం ఎత్తుకోకుండా హౌ మచ్ వాటర్ యూ కెన్ గివ్ లేక కావాలంటే మనం బండి తెప్పించేసుకుంటాం సార్ ఇక్కడ చూడండి ఒకసారి స్టాఫ్ శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి దీర్ఘమాయుః. శ్రీ మాతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి భవంతో భవంతు. నివారణార్థం పుష్పాండ బలిం దృష్ట్వా సకల దృష్టిబాధ సకల పరిహారార్థం పుష్పాండ వాహనగే పుష్పాండ బలిం దృష్ట్వా సట్ అవకే కులదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. గణపతిగం 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 హవామహే హవామహే గణపతిగం 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 హవామహే గణపతిగం 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 హవామహే గణపతిగం గణపతిగం హవామహే హవామహే శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి దీర్ఘమాయుః. ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు. గృహోత్రమృతాభివృద్ధిరస్తు. కమలాపురం కొత్త ఫైనాన్స్ రావడం జరిగింది. పాతది అప్పటికి పని చేస్తున్నప్పటికీ కూడా అది ఎంతైనా కొంచెం ఓల్డ్ అయింది కదా. ఇప్పుడు మనకు జరిగే ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యకాలం హైవేస్లో జరిగే ఇన్సిడెంట్స్ రిక్వెస్ట్ పెట్టడంతో డిఎఫ్ఓ శరత్ బాబు గారు అయితేనేది, మన జనార్దన్ గారి ఆఫీసర్ గారు అయితేనేది, వీళ్ళ కోఆర్డినేషన్తో, అలాగే భూపాల్ రెడ్డి గారు దీనికి ముఖ్యంగా మనకు హెల్ప్ చేసిన వాళ్ళు. ఆయన భూపాల్ రెడ్డి గారు కూడా రీజనల్ ఫైర్ ఆఫీసర్, ఆయన కూడా చొరవ తీసుకొని డీజీ గారితో మాట్లాడి కమలాపురానికి కొత్త వెహికల్ ఇప్పించడం జరిగింది. చాలా తక్కువ వెహికల్స్ వస్తే దాన్ని కూడా కమలాపురం ఇవ్వడం మాకు సంతోషం. మా రిక్వెస్ట్ మన్నించి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కలిపి 95 లక్షల రూపాయల దగ్గర వెహికల్ కాస్ట్ అవుతుంది. ఈ టైంలో మనం తీసుకురావడం చాలా సంతోషం. ఎందుకనంటే ఊరు పెరుగుతూ ఉంది. మనకు రూరల్లో కూడా ఈ ఏరియా చుట్టుపక్కలంతటికి కూడా ఇదే మిషన్ కాబట్టి మనకు అందుబాటులో ఎక్కువ వెహికల్ ఉంటే కూడా మంచిదని చెప్పేసి తగ్గట్టు మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగా ఫైర్ సిబ్బంది వాళ్ళు కూడా స్పందించి మనకి కేటాయించడం చాలా సంతోషం. ఏ ఆపద వచ్చినా, ఇప్పుడు ఏ నేరం జరిగినా పోలీసు వాళ్ళు ముందు ఉంటారు, కానీ ఆపద వచ్చి మెయిన్ ఎక్విప్మెంట్ వచ్చేది ఫైర్ ఆఫీసర్లు. వీళ్ళందరూ కూడా ప్రాణాలతో పోరాడి పనిచేసే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఫైర్లో అయితేనేమి, ఫ్లడ్స్లో అయితేనేమి, ఎక్కడైతే కూడా అవసరం ఉంది అని అనుకుంటే పరిగెత్తపోయి పనిచేసేవాళ్ళు. వాళ్ళకు అనుగుణంగా కొత్త వెహికల్స్ ఇస్తే పనిచేయడానికి సామర్థ్యం ఉన్న ఎక్విప్మెంట్ కూడా మంచి ఎక్విప్మెంట్ ఉంటే ఇంకా బాగా చేస్తారన్న ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కమలాపురంకి శాంక్షన్ చేయడం జరిగింది. ఇలాంటివి ఏ అవసరం వచ్చినా కమలాపురానికి ముందుండి తెచ్చుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ ప్రజలందరూ గుర్తించాలి. మరొకసారి సిబ్బంది కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల్లో రెండవ రోజు. ఈరోజు కమలాపురం అగ్నిమాపక కేంద్రానికి రాష్ట్ర స్థాయిలో వచ్చిన నూతన వాహనాల్లో ఒక వాహనాన్ని డీజీ ఫైర్ సర్వీస్ వారు అలాట్ చేయడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 7/4/2026 ఇనాగ్రేషన్ జరిగింది. ఈ వాహనం నిన్న పొద్దున్నే ఈ కమలాపురం ఫైర్ స్టేషన్కి రీచ్ అయింది. సో ఈరోజు గౌరవ శాసనసభ్యులు కమలాపురం వారిచే దాన్ని ఓపెనింగ్ చేయించడం జరిగింది. ఆల్రెడీ GOMS నెంబర్ 333 ప్రకారం 15 ఏళ్ళు దాటిన వాహనాన్ని ఖండం చేస్తారు. అయినా వర్కింగ్ కండిషన్లో ఉన్న మీ కమలాపురం అగ్నిమాపక వాహనాన్నితో పాటు మీకు కొత్త వెహికల్ ఇవ్వాలని మా రీజనల్ ఫైర్ ఆఫీసర్ శ్రీ భూపాల్ రెడ్డి గారు సంకల్పించి డీజీ గారికి చెప్పడం, డీజీ గారు అలాగే ఎమ్మెల్యే గారు గవర్నమెంట్లో చెప్పడం వల్ల మీకు సుమారు 20 లక్షలు ఖరీదు చేసే చాసిస్ మీద 55 లక్షలు ఖరీదు చేసే ఫ్యాబ్రికేషన్తో సుమారు 75 లక్షల ఖరీదు గల వాహనాన్ని మీకు అలాట్ చేశారు. ఇప్పుడు ఈ 2 వాహనాలు ఇక్కడ మీకు కమలాపురంలో సేవలు అందిస్తాయి. దీని ప్రత్యేకతలు ఏంటంటే అన్ని నూతనంగా చేసిన మానిటర్ ఎంత దూరమైనా సరే వాటర్ని ఇస్తానికి క్యాపబుల్ అయిన మానిటర్ దాని మీద మౌంట్ చేసి పెట్టి ఉంచారు. అలాగే ఫోమ్ టిన్లు, రెస్క్యూ ఎక్విప్మెంట్, కట్టర్స్, డివైడర్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. సో రోడ్ యాక్సిడెంట్స్ కానీ రెస్క్యూ ఆపరేషన్ కానీ ఎలాంటి నీట మునిగిన ప్రమాదం డ్రౌనింగ్ కేసులకు కానీ మీ అరటి తోటలకు కానీ పనికొచ్చే విధంగా డిజైన్ చేసిన ఫైర్ వెహికల్ ఇది. అది కమలాపురం కేంద్రానికి అలాట్ చేయడం జరిగింది. మా దగ్గర సిబ్బంది దగ్గర చాకచక్యంగా పనిచేసే కెపాసిటీ ఎంతైనా ఉంటుంది. కానీ వారి పనితనానికి తోడుగా మంచి కండిషన్లో ఉన్న వెహికల్ ఇవాళ అందుబాటులో రావటం వలన మా సేవలు ఇంకొద్దిగా గొప్పగా చేయగలమని భావిస్తూ మేము ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో ఇలాంటి వాహనం మాకు రావటం ఎంతో సంతోషం. మా సిబ్బందికి ఇది బాగా మేలు చేస్తుంది. అలాగే మేము ఈ ప్రాంత ప్రజలకు సర్వీస్ అందిస్తానికి మాకు బాగా ఉపయోగపడుద్దని నేను సవినయంగా తెలియజేస్తాను. నమస్కారం. మీరు కూడా